వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బడీస్ కోకర్ ఛానల్. సో మేము మా ఫస్ట్ విజిట్ ఏదో మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఇది మాణిక్ ప్రభు టెంపుల్. లైక్ ఇప్పుడు కర్ణాటకలో గురువు లాగా చూస్తారు. ఇప్పుడు మనం మహారాష్ట్ర వెళ్తే సాయిబాబాని ఎలా చూస్తామో అలా అన్నమాట. సో రండి చూసేద్దాం. స్టార్టింగ్ దిగ్గానే ఇలా లైటింగ్స్తో ఉంది. లోపలికి వెళ్తుంటే ఇలా ఆర్చ్ లాగా వస్తుంది. ఆర్చ్ లోపల నుంచి లోపలికి వెళ్తే కానీ మాణిక్ ప్రభు దర్శనం అవుతుంది. అది కూడా చూపిస్తాను, చూడండి. టెంపుల్ చుట్టూ ఇలా ఫొటోస్ ఉన్నాయి ఆయనవి, అండ్ ఆయన చేసిన మంచి పనులు అన్నీ కలిపి పిక్చర్స్లా పెట్టి లైటింగ్స్ పెట్టున్నాయి. ఇది ఒక చిన్న శివలింగం. అండ్ ఇప్పుడు మనం మాణిక్ ప్రభుని చూడడానికి వెళ్దాం రండి. యాక్చువల్గా ఇక్కడైతే ఫొటోస్ అండ్ వీడియోస్ అలౌ లేదు, బట్ మేము రిక్వెస్ట్ చేసి తీసుకుంటామని చెప్పి తీశాను. సో మీరు కూడా దర్శనం చేసేసుకోండి. చాలా స్పేషియస్గా ఉంది టెంపుల్ మాత్రం. ఖాళీగా గార్డెన్గా. మేదాన్ చూడండి ఎక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. వీడియోలో హాయ్ చాలా బాగుంది కదా. ముందు ట్రిప్ స్టార్ట్ అదిరిపోయింది అసలు. మాణిక్ ప్రభు టెంపుల్ అన్నమాట. మనకి ఇటు సైడ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. అక్కడ లైక్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మనకి గురుకుల్ టైప్ ఎడ్యుకేషన్స్ ఎలా ఉంటాయో అలా ఉంటుంది. అండ్ మాణిక్ నగర్ అని కూడా ఒకటి ఉంది. అక్కడ గెస్ట్ హౌసెస్ అన్నీ ఉంటాయి, ఎవరైనా వస్తే స్టే చేయొచ్చు. అండ్ ఇయర్లీ వన్స్ ఇప్పుడు మనకి జాతరలు ఎలా జరుగుతాయి ఊళ్ళో, అలా ఇక్కడ ఇయర్లీ వన్స్ ఒకసారి జరుగుతుందంట. ఇంకా అప్పుడు ఫుల్ రష్ ఉంటుంది. బ్యాక్ సైడ్ విగ్రహం ఉంది చూడండి, అమ్మవారిది, కానీ ఇంకా ఓపెన్ చేయలేదు. అలాంటిది అటు సైడ్ ఒక శివుడిది కూడా ఉంది. నేను వీడియో తీసాను, అందులో చూస్తారు మీరు. అలా అంటే మేబీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో తెలియదు, ఏదైనా జాతర